హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించినటువంటి సంఘటన భీమవరానికి సంబంధించినటువంటి ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన కుమార్తె అదృశ్యమై 9 నెలలైనా పోలీసులు పట్టించుకోవటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఒక టీంని ఆమెతో కలిసి విజయవాడ పోలీసుల దగ్గరికి పంపించడం. ఆ తర్వాత 9 రోజుల్లో ఆ ఆడపిల్ల ప్రత్యక్షమయ్యింది. దీంతో అందరి దృష్టి ఆకర్షించబడినటువంటి అంశం తేజస్విని అనేటువంటి ఒక అమ్మాయి ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది. బట్ ఇక్కడ పోరాడింది ఆ తల్లి, అహరహం శ్రమించింది ఆ తల్లి. అదే సందర్భంలో బిడ్డ వచ్చిందన్న సంతోషం ఉంది. కానీ ఇందులో అసలైనటువంటి ఆ నిందితుడి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, అమ్మాయిని తెచ్చేసాం, వాడిని అరెస్ట్ చేసేసాం అన్నటువంటి చుట్టూతానే నడిచిపోతుంది. అనేక కేసులలో, ఉమెన్ మిస్సింగ్ కేసులలో, గర్ల్ మిస్సింగ్ కేసుల్లో ఎదురవుతున్నటువంటి సమస్య ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకపోవడం. అసలు ముందు మిస్సింగ్ కేసులనే పట్టించుకోరు, ప్రేమనినో లేచిపోయిందనినో పక్కన పెట్టేస్తారు. దొరికిన తర్వాత వచ్చేసారు కదా ఇక అన్నటువంటి రూట్లో ఉండిపోతారు. అది పోలీసులు తమ పని ఒత్తిడి అంటారు, లేదంటే కనుక ఇవన్నీ సహజమని భావిస్తారు. కానీ దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయంటే, మొన్న ఈ మధ్యన చూసాం, 9వ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లని హత్య చేసినటువంటి దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఉదంతం చూసాం. కాబట్టి ప్రతి బిడ్డ తమ బిడ్డ వచ్చిందని సంతోషపడాలో, అదే సందర్భంలో ఇలాంటి పరిస్థితులు చూసి భయపడాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రక్షించబడినటువంటి తేజస్విని తల్లి శివకుమారి గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరేం చేస్తుంటారు, మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చి డైలీ వేరు లేబర్ అండి. నేను వచ్చి ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తానండి. నాకు 2 పాపలండి. చిన్న పాప వచ్చి తేజస్విని, పెద్ద పాప వచ్చి వికిత అండి. మేమేంటంటే ఆడపిల్లల్ని ఈ జనరేషన్లో ఏదన్నా చదువు ఉంటేనే వాళ్ళకి ఒక లీడ్ ఉంటుంది. ఒకవేళ అత్తమామలు ఏదైనా ఫేస్ చేయడానికి వాళ్ళకంటూ ఒక స్టాండ్ అనేది తీసుకొని ఆ వేలో మేము పిల్లల్ని పెంచడం జరిగిందండి. చాలా గోల్స్ అనేది, అంటే మేము ఎలాగో ఇన్ని బాధలు పడుతున్నాము, సరైన చదువు లేదు, ఏదో చిన్నగా ఆయన మామూలుగా 10th వరకు చదువుకున్నారండి, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మాకు చిన్న జాబుల వల్ల మాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అలా అని చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో పిల్లల్ని చదివిస్తూ లీడ్ చేస్తూ చాలా, అంటే ఒక చిన్న గూట్లో మేము 4గురిమేనండి. మాతో పాటు మా అమ్మగారు కూడా ఉంటారు. మేము 5గురిమే చాలా గుట్టుగా, అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా ఇదిగా పిల్లల్ని పెంచుకొని వచ్చానండి. అసలు అక్కడికి ఎందుకు పంపించారు మీ అమ్మాయిని విజయవాడకి? తను ఇంటర్ కంప్లీట్ చేసి బీబీఏ చదువుతానమ్మా నేను అని చెప్పి తన ఇష్టపూర్వకంగా అండి. ఇప్పుడు మా పెద్ద పాప చదివిందంటే తన ఇష్టపూర్వకంగానే, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా చాలా శ్రద్ధతోటి అమ్మా నాన్నలు కష్టపడ్డారు, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి, నాకంటూ ఒక లీడ్ ఉండాలని చెప్పి తన గోల్కి రీచ్ అయ్యి ఇంకొక సెటిల్ అవుతాం అనే సమయంలో ఇది ఒక పెను తుఫాన్ అనే చెప్పాలండి మా కుటుంబంలో. ఆ చిన్న పాపని బీబీఏలో యునైటెడ్ కాలేజీలో జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన 2 నెలల 15 రోజులు అయిందండి. ఏం కోర్స్ అక్కడ? బీబీఏ అండి. బీబీఏ, ఓకే. అంటే ఏంటి దాంట్లో తర్వాత ఏమవుతుంది? బీబీఏ చదివితే ఏం ఉద్యోగాలు వస్తాయని? బీబీఏ చదవాలంటే ఏదో సిఇఓకి సంబంధించిన ఏదో మేనేజ్మెంట్ అండి అది. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే మేము చదివించుకొని జాగ్రత్త చదువుకున్నామా అని. ఆల్రెడీ నాది పుట్టినిల్లు విజయవాడనండి. అది నాకేమీ సుపరిచితమేనండి, అదేం తెలియని ఊరు కాదు నాకు అది. విజయవాడ అంటే మేము పుట్టినూరే కాబట్టి నేను భరోసాగా తను అక్కడ జాయిన్ చేయడం జరిగిందండి. 1 month హాస్టల్లో పెట్టానండి, నియర్ బై హాస్టల్లోనేనండి. మా చుట్టాలు అందరూ ఉన్నా కూడా. కానీ ఎందుకో నాకు అక్కడ పిల్ల సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. సర్లే అని చెప్పి తీసుకొచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టానండి. మా అక్క వాళ్ళ ఇంట్లో పడతా ఉంది. తను పాపం డైలీ, అంటే దగ్గరేనండి, ఆటో ఎక్కి దిగి అంత దగ్గరలో ఉందండి.
సర్లే ఇలా జరుగుతా ఉంది. తన ఇంట్రెస్టే కదా చదువుకుంటా ఉందండి. రైట్. ఈ తను 10 అబ్బాయితో అసలు సార్లు ఎట్లాగా పరిచయం అయిందట అమ్మాయికి? ఇది ఏంటంటే అండి, ఒక ఫెస్ట్ జరుగుతా ఉంటాయి కదండీ! పిల్లల కాలేజీలో ఈవెంట్స్ అది జరుగుతా ఉంటాయి కదండీ! ఆ ఈవెంట్‌లో ఏంటంటే ఈ ఈ ఈ అంజాద్. పేరు అంజద్ అన్నవాడు ఆల్రెడీ ఇందులో ఒక 6 మంత్సో 7 మంత్సో చదివి ఇతను చదువుకి ఇంకా అతను ఏమీ చదవలేకపోతున్నాడు. చదవలేకపోతున్నాడని చెప్పి వాడేం చేశాడంటే బెంగుళూరు ఎళ్లి అక్కడ హోటల్ మేనేజ్‌మెంట్‌లో జాయిన్ అయిపోయాడు. అంటే నాకు ఇది తెలీదండి. తర్వాత నేను ఇవన్నీ కనుక్కుంటే ఎవరు ఏంటనంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది మేము కనుక్కుంటే వాళ్ళప్పుడు చెప్పారనమాట. ఇతను పలానా హోటల్ మేనేజ్‌మెంట్ చేసేవాడు. ఇక్కడి నుంచి మానేసి అక్కడ మన బెంగుళూరులోకెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ విషయం చెప్పాడండి. ఈ అబ్బాయికి సంబంధించిన ఒక అబ్బాయి పేరు ఐడియా లేదండి నాకు. అతనైతే పిల్ల దొరికిన తర్వాత పిల్ల చెప్తేనే అతని పేరు బయటకొచ్చింది. దర్శన్ అనేదో పేరు అన్నట్టున్నారు కదా? అవును. అవును. దర్శన్ అండి. దర్శన్ అనే వ్య వ్యక్తిని ఆ హోటల్ మేనేజ్‌మెంట్‌లో అంటే అది ముస్లింకి సంబంధించిన హోటల్ అని నాకు తెలీదండి. ఆ ముస్లిం ప్రిన్సిపల్ గారు గూడా ముస్లిమేనండి. అలా ఆ విధంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళేంటంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి జాయిన్ చేశాడంట. రిఫర్ చేశాడంట. సార్ ఇట్లాగా నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. తనని నేను జాయిన్ చేసుకోండి అని చెప్పి ఈ మహమ్మద్ తని షన్ను అనే అతను అంజద్ అండి. హ్మ్. అంజద్ అనే అతను తిన్ని జాయిన్ చేయడం జరిగింది. హ్మ్. సర్లే జాయిన్ చేసిన తర్వాత ఇలా జరుగుతా ఉందంట. 2 నెలలు అయిందండి. స్టార్ట్ అయింది కాలేజీ. మేము ఫీజులన్నీ కట్టేసాం. అన్నీ పే చేసాం. చేసిన తర్వాత నేను ఏ రోజుకో రోజు 2 పూట్ల పొద్దున్న మార్నింగ్ లేచావా? రెడీ అయ్యావా? అంటే ఎంత ఆడపిల్ల కదండీ అని రెడీ అయ్యావా? అన్నీ అడిగి ముందు రోజు అప్‌డేట్‌లోనే ఉండేదండి. పిల్ల రోజు మీ 2 పూటలు సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచినే వెళ్తుండేదా కాలేజీకి? అవునండి. ఒక 1 మంత్ మట్టుకు హాస్టల్‌లో ఉంది. హ్మ్. ఆ హాస్టల్‌లో ఏంటంటే ఎక్కువగా పేమెంట్, ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉంది. ఫుడ్ అది బాగోలేదని చెప్పి తనని మా ఇంటికి షిఫ్ట్ చేశాను. ఓకే. మా సొంత సిస్టరేనండి తను. ఓకే. తర్వాత ఈ అబ్బాయిది ఇష్యూ ఎప్పుడు తెలిసింది? ఈ అబ్బాయి గురించి ఏమైనా చెప్పింది ఎప్పుడైనా? అయితే ఏం చేసిందంటే ఒక ఈవెంట్‌లో ఈ తర్వాత అయిపోయిన తర్వాత అబ్బాయి పేరు మధ్యలో అబ్బాయి పేరు అతను దర్శన్. హ్మ్. దర్శన్ అన్న అతను కాల్ చేసి, "అరే మామ ఇదేంటి నాకు ఒక అందంగా ఉన్న అమ్మాయి అంటే కొంచెం తెలివున్నా లేకపోయినా పర్వాలేదు. కొంచెం అందంగా ఉంది. కొంచెం బాగా చూడడానికి అనే అమ్మాయిని నాకు పరిచయం చేయరా కాలేజీలో ఎవరో ఉంటే" అని చెప్పి చెప్పాడంటండి. చెప్పిన తర్వాత ఫోకస్ అన్నది మా పిల్ల మీద పడిందండి. తిరిగైతే నిజంగా పెద్ద పిల్లకున్నంత ఏజ్ గ్యాప్ ఉన్నా గూడా 5 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్నా గూడా వాళ్ళ ఆలోచనలో గూడా చాలా గ్యాప్ ఉందండి. తినేంటంటే ముందుకెళ్ళాలి, ఏదో చేయాలి అన్న తపన తినుకుంటదండి. అంత చక్కగా చదువుకుందండి. ఇప్పుడు ఈ చిన్న పాపకేంటంటే ఏదో ఎళ్ళాను ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదండి. తనకేం తెలీదండి. కనీసం ఆ ట్రాఫిక్ దాటడం గూడా తెలీదు. అలాంటి పిల్లని ఏంటంటే టార్గెట్ చేసి తిని ఈమెయిల్ ఐడీస్, అడ్రెస్‌లు మొత్తం అంతా ఈ మధ్యలో ఉన్న అబ్బాయి తనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పటినుంచి 10 రోజండి. 10 రోజులు జరిగిందండి వీళ్ళ సంభాషణ చాటింగ్. 11వ రోజు ఈ ప్లానేసి పిల్లని ఎత్తుకుపోవడం జరిగింది. ఏమని ఈ ఎత్తు చేసేవాడు? చాటింగ్ ఏమని చేసేవాడట? హాయ్ నువ్వు హాయ్ దగ్గర నుంచి ఇంకా అంతే ఇంకా ప్రొలాంగ్ అనేది జరిగిందంటండి. మెసేజ్‌లన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఇన్‌స్టాలో మేము అన్ని స్క్రీన్ షాట్లు అయన్నీ తీసామండి. పిల్లని ఎలాగా ట్రాప్ చేశాడు అన్న విషయాలు గూడా చాలా మట్టుకు ఆటిల్లో చూసి నాకు ముందు ముందు చాలా మంది అంటే చెప్పారు. ఈ గ్యాప్‌లో ఫోన్‌లోనా? లేకపోతే ఇన్‌స్టాలోనా వీళ్ళ చాటింగ్? ఇన్‌స్టాలోనే ఓకే. ఇన్‌స్టాలో ఈ ఇన్‌స్టా అమ్మాయితో చాట్ చేసేవాడు అతను. చాట్ చేసేవాడు. అక్కడి చాట్ నుంచి చేసిన బెంగుళూరు నుంచి. అవును సార్. అవును సార్. హ్మ్. అలా చాట్ చేస్తూ పరిచయం పెంచుకొని, ఇంకా నువ్వు లేకపోతే నేను లేను అది ఇదని అది ఎలాగో ట్రాప్ అయితే జరిగింది సార్. జరిగి ఇక్కడ ఒకసారి అంటే అక్టోబర్ 26న మా కజిన్ వాళ్ళ కూతురిది పెళ్ళంటే మేము వెళ్ళాం విజయవాడ అమ్మ కళ్యాణ మండపానికెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది చూసుకొని 27థ్ వీళ్ళకి ఆప్టికల్స్ కొంచెం కళ్ళు సైట్ ఉంది సార్. ఆప్టికల్స్ కోసం తనని అక్కడ ఉంచడం జరిగింది. రెండో రోజు తీసుకొని రా, ఆ రోజు ఆర్డర్ అవ్వలేదంటే, నాకు సెలవు లేకపోవడం వల్ల నేనును పెద్ద పాప భీమవరం వచ్చేయడం జరిగిందండి.
ఆ తర్వాత చిన్న పాప రెండో రోజు రావాలండి. రావాలనుకుంటే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదమ్మా అంటే, సరే అయితే ఉండని చెప్పి 27థ్ విజయవాడలోనే ఉన్నాను. 28న మా పాప రావాలండి. నేనేమో ఆఫీస్‌కొచ్చేసాను. ఆహ్, పాప అప్డేట్‌లో ఉంది. చెల్లి బయలుదేరావా? ఎక్కడున్నావు? స్టేషన్‌కొచ్చావా? అని చెప్పి తనను అప్డేట్ ఫాలోఅప్ చేస్తా ఉన్నాను. అయితే 2:30కి ఆ టైంలో మా అమ్మాయి ఫోన్ నుంచి ఫోన్ మెసేజ్ వచ్చింది. అమ్మా నేను వెళ్ళిపోతున్నాను నా కోసం వెతక్కండి అని. ఇప్పుడు ఆ మెసేజ్ ఎవరు పెట్టారన్నది మాకు ఐడియా ఉందండి. ఆళ్ళ డ్యాడీ చూపించగానే మెసేజ్ నా కూతురు పెట్టింది కాదు. దానికి అన్ని తెలివితేటలు లేవు. ఎప్పుడు ఇలా మెసేజ్ పెట్టింది లేదు. దానికేం తెలీదు అన్నది అది పిల్ల వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిందండి. వాడు బలవంతంగా మా పిల్ల ఫోన్‌ని తీసుకొని ఆ రైల్వే స్టేషన్‌లో ఆ మెసేజ్ అనేది పెట్టడం జరిగిందండి. ఎట్లా రైల్వే స్టేషన్‌కి ఎందుకు వెళ్ళిందట? అయితే విజయవాడ రావాలి సార్. ఇప్పుడు 2:30కో ఎన్నింటికో మనకి భీమవరం ట్రైన్ ఉంది సార్. హ్మ్. అది తను రావాలి. ఎప్పుడు మా సిస్టర్ గాని, లేతే మా అమ్మ గాని వచ్చి తనని ఎక్కించాలండి. ఓకే. అప్పటికి మా మా అమ్మగారు అక్కడున్నారండి. అయితే "తేజ నేను వస్తాను. నేను ఎక్కిస్తానమ్మా. నువ్వు ఒక్కదానివి వెళ్ళలేవంటే" "లేదమ్మమ్మ నేను ర్యాపిడో బుక్ చేసుకుంటాను. వెళ్తాను నేను" అని జెప్పి అంటే అక్కడ చాలా అనేది హెరాస్ అనేది చాలా జరిగిందంటారు. ఒక వారం నుంచి పిల్ల డిస్టర్బ్‌గా ఉంది. పెళ్లిలో కూడా "ఏంటి తేజ అలా ఉన్నావంటే" నాకు బాగోలేదులేమ్మా" అని అందండి. అప్పటినుంచి తనకి ఏంటో మెంటల్ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం ఆ చాట్‌లో అనేది ఆడు ఎలాగా ట్రాప్ చేశాడు, ఎలాగా పిల్లని బయటకి తీసుకొచ్చాడు మొత్తం అనేది పోలీసులు అందరూ చదివారు. హ్మ్. అది అక్కడికి పిల్ల ఇష్టపూ ఆహ్, పిల్ల ఇష్టపూర్వకంగా ఎళ్ళిందా? లేతే పోకుండా వెళ్ళిందా? అన్నది గూడా ప్రతీదీ పిన్ టు పిన్ అక్కడ మనకు ఆ ఇన్‌స్టా కూడా ఏంటంటే మనకొక ఆధారం అంటండి, అది డిలీట్ చేయకుండా అది ఎవరు హ్యాక్ చేయలేరు. ఇంక రైట్. ఎవరు ఓపెన్ చేయలేరు అని చెప్పి వాళ్ళు భ్రమలో ఉండి ఈ చాట్ అనేది డిలీట్ చేయలేదండి. ఇప్పుడు మనకు ఆధారం అదొక్కటే జరిగిందండి. రైట్. అయితే అట్లాగే ఈ స్టేషన్‌కెళ్ళినప్పుడు ఏం జరిగిందట? ఒకటండి. రైల్వే స్టేషన్‌కెళ్ళిన తర్వాత ఏం చెప్పాడంటే "మరి నువ్వు ఈ ట్రైన్ ఎక్కకు. ఈ ట్రైన్ ఎక్కకు. సికింద్రాబాద్ ట్రైన్ ఉంది. ఇది ఎక్కి మనం హైదరాబాద్ వెళ్దాం. నేను రాను. మా అమ్మ, నాన్న మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా అమ్మ, నాన్నకి గోల్స్ ఉన్నాయి. వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు." ఇవంతా చెప్పిందంట. చెప్పిన తర్వాత "నువ్వు గనక ఇప్పుడు నాతో రాకపోతే నేను వచ్చే ట్రైన్ కింద పడిపోతా." పడిపో. నాకెందుకు? అది నీ లైఫ్ నీ ఇష్టం అను. అంటే నువ్వు నువ్వు పడిపో అని చెప్తున్నావు. ఇప్పుడు నీ నీ పనేమవుతదో తెలుసా? ఇప్పుడు చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. ఆ సీసీ కెమెరాల్లో నీతో నేను మాట్లాడినట్టుంటది. మనిద్దరం గొడవ ఆడినది ఉంటది. నీ వల్లే నేను చనిపోయానని చెప్పి అతను ఆహ్, ఆహ్, నిన్ను తీసుకెళ్ళిపోతారు పోలీసులు. ఏ విధంగా నువ్వు రావో నేను చూస్తాను అని చెప్పి చాలా బ్లాక్‌మెయిల్ అంటే తను చాలా సెన్సిటివ్ అండి. అది ఆ క్షణంలో తనకి ఏమి అర్థం చేసుకోవాలా? అసలు నేను ఎలా ట్రైన్ ఎక్కానో గూడా నాకు తెలియలేదమ్మా. ఆ రోజు అలా బ్లాక్‌మెయిల్ చేశాడు. ప్రతి అడుగడుగున ఆహ్, ప్రతి పాయింట్‌లో గూడా నేను చనిపోతాను. నీ వల్లే నేను చనిపోయానని చెప్పి, ఇదంతా నిన్ను పోలీసులు తీసుకెళ్తారు. నువ్వు అల్లరవుతావు. నీ జీవితాంతం నువ్వు జైల్‌లో ఉంటావు. లేకపోతే నీ అమ్మ, మీ నాన్నని నేనెళ్లి భీమవరంలో చంపేస్తాను. ఈరోజు నువ్వు మాట ఇనకపోతే ఏంటండి తన వయసెంత? వాడెంత? అసలు ఆ వయసుకి అంత క్రూయల్ మైండ్‌గా ఎలాగ పిల్లని బ్లాక్‌మెయిల్ చేయగలిగాడు? ఇది ఎవరికి తెలుసండి? తల్లిగా నాకు 3 డేస్ అండి. 3 డేస్ తను నన్ను పట్టుకొని పడుకొని 3 గంటలు తెల్లవారుజామున 3 గంటల వరకు నాకు ఆమె చ ద సఫర్ అయిన ప్రతి పాయింట్ నాకు చెప్పిందండి. ఇది ఎవరికి తెలుసండి? పిల్ల ఇష్టపూర్వకంగా ఎళ్ళిపోయింది. పిల్ల అది, ఇది అని ఎలా ట్రోల్ చేయగలుగుతారండి? ఒక తల్లిగా నా బాధ నా పిల్ల నాకు చెప్పుకుంది. అంత అట్లాగా ఇదిగా ఎక్కడికి తీసుకువెళ్ళాడట అక్కడి నుంచి? హైదరాబాద్ తీసుకెళ్ళాడండి సార్. పిల్లది ఒక మొన్నే నేను రీసెంట్‌గా కొన్న మొబైల్‌ని మొబైల్‌ని అమ్మేయటం హైదరాబాద్‌లో సెల్ పాయింట్‌లో అమ్మేసాడంట. ఈఎంఐ ఫోన్ తీసుకొని. ఈఎంఐ ఫోన్ తీసుకొని అమ్మేసాడంట. హ్మ్. మాకు ఈఎంఐ ఫోన్ అమ్మేసాక అంటే మళ్ళీ ఆ అక్కడి మెసేజ్ నుంచి అతనే పెట్టేసి అమ్మేసాడా? అమ్మేసాడంటండి. హ్మ్. అమ్మేసాడంట. అతనే అమ్మేసాడంట. మనకిప్పుడు డబ్బులు కావాలి అని చెప్పి అమ్మేసాడంటండి. సిమ్ అమ్మేసిన కార్డులు కూడా తీయలేదా? లేదు సార్. అది ఇక్కడే మన అక్కడే హైదరాబాద్‌లోనే పడేసారంటండి.
హ్మ్. ఆ సిమ్ కార్డ్ అనేది హైదరాబాద్ లోనే పడేశారండి. ఓకే. పడేసి అందులో మొత్తం ఆటికి సంబంధించింది మొత్తం అంతా రీసెట్ చేసేసారండి. మొబైల్ అంతా ఇప్పుడు మన కొత్త మొబైల్ ఎ ఎలాగా మనం కొనుక్కుంటామో అదే విధంగా మొత్తం అంతా మొత్తం ఆ క్రోమ్ హిస్టరీ కూడా క్లియర్ చేయాలన్న మేధావి ఆడానండి. హ్మ్. అసలు క్రోమ్ హిస్టరీలో మనకి ఇప్పటి వరకు నాకు తెలీదండి. అంటే ఫోన్ గురించి నాకు సగమే తెలుసండి. ఆ క్రోమ్ హిస్టరీలో డేటాను కూడా డిలీట్ చేయాలన్న తెలిసిన వ్యక్తి ఆడండి. ఎంత క్రూయల్ మైండ్ అండి. అంటే అప్‌డేటెడ్‌గా ఉన్నాడండి. అంటే ఏ విధంగా ఎళ్తే ఎలా ట్రాక్ చేయాలి? వాళ్ళని ఎలా మనం ఇచ్చేయాలి? మనకి ఎవిడెన్స్ దొరకకుండా ఏం చేయాలి? అన్నది ప్రతీదీ అండి. ఒకటి ఇంకొక విషయం సార్ తను మమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి కొన్ని కొన్ని సెర్చ్ చేయటం అండి. అంటే ఏదో రకంగా ఒక చోట అనేది దొరుకుతారు కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వెళ్దాం అనుకునేసరికి అది తప్పుగా రాంగ్ డైరెక్షన్‌లో చూపించటం, దాన్ని రాంగ్ డైరెక్షన్‌లో అంటే ఈ ఊరు ఎళ్తామని వాళ్ళకి కన్ఫర్మ్ అయితే, మనం వెళ్ళే ఊరుని కాకుండా వేరే ఊరిని వాళ్ళకి క్రియేట్ చేసేట్టు. వాళ్ళ మైండ్ అంతా అటు డైవర్ట్ అవ్వాలని జెప్పి, అలా చేసిన మేధావి కూడా ఉన్నాడంటే నిజంగా అదెట్లా ఆడికి ఒక చేశాడు? అంటే సికింద్రాబాద్‌లో ఫోన్ అమ్మేశాక ఏం చేశాడు? క్రోమ్ హిస్టరీలో ఏం చేశాడంటే అండి, మమ్మల్ని డైవర్ట్ చేయడానికి అక్కడెక్కడికి బెంగుళూరు ఎలా ఎళ్ళాలి? హ్మ్. బెంగుళూరు ఇటు సైడ్ ఎట్లా ఎళ్ళాలి? అని జెప్పి అంటే ఇప్పుడు సెర్చ్ చేసినట్టు. ఆ! ఆ! మ మమ్మల్ని డైవర్ట్ చేసాడండి. హ్మ్. ఇక్కడ వెతుక్కోండి. ఇక్కడ నా పనయ్యే వరకు మీరు అక్కడనే సెర్చ్ అంటే చేసుకోండి. అందులో సెర్చ్ బెంగుళూరు అది సెర్చ్ చేసినట్టు చూపెట్టాడనమాట క్రోమ్‌లో. అవును సార్. అవును సార్. అవును సార్. మీరు తర్వాత హ్మ్. చెప్పండి. లాస్ట్‌లో ఇది సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఎతుక్కుంటామని ఆడు ఐడియా పెట్టి ఏమవుతారండి అయన్నీ డిలీట్ చేశాక వాడి ఫోన్‌లో ఏం చేశాడంటే ఆహ్, అదే జమ్మూ ఎలా ఎళ్ళాలి? ఫ్లైట్‌లో వెళ్తే ఎంత మనీ అవుతది? ఎంత అవర్స్ జర్నీ అవుతది? అని చెప్పి ఈ విధంగా ఇవన్నీ సెర్చ్ చేయడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ మాకు దొరికింది సార్. వాడి ఫోన్‌లో. వాడి ఫోన్‌లో. హ్మ్. అప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే ఈళ్ళకున్న డబ్బులకి, వీళ్ళున్న ఇదికి ఎలా ఎళ్ళగలరు అని చెప్పి ఒక పాయింట్‌లో మన సార్స్ ఆహ్, కొంచెం ఆగటం జరిగిందండి. ఎవరు ఇన్స్‌పెక్టర్ గారికి. ఆ! అంటే జమ్మూ కాశ్మీర్ అంటే అంత ఈజీ కాదు కదా సార్ వెళ్ళడానికి. హ్మ్. అని మనం అనుకుంటున్నామండి. కానీ వాడన్నిటికి తెగించేసి వాడు ఒక ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళాడు అన్న విషయం నాకు ఎప్పుడో అర్థమైపోయిందండి. అంటే మనం మతాల్ని కించపరచడానికో, లేపోతే ఒక తల్లిగా నా ఆవేదన అయితే మటుకు నేను అంటే చెప్పగలుగుతున్నానండి. వీళ్ళిద్దరిని అక్కడి నుంచి ఎట్లా ఎళ్లారట? అక్కడికి కాశ్మీర్‌కి. అక్కడి అక్కడి నుంచి ట్రైన్ అని చెప్పిందండి. అంటే నేను ఇంకా తను ఏంటంటే డిప్రెషన్‌లో ఉంది. స్టిల్ నౌ ఇప్పటికి కూడా తనేంటంటే ఒక చైల్డ్ లాగా ఒకలాంటి లాంగ్వేజ్ మారిపోయిందండి. తనదేంటో నాతో గడగడ మాట్లాడే అమ్మ అదే గాని జోకులేసే అమ్మాయి చాలా చిన్న పిల్ల మనస్తత్వంతోటి ఇది అలా అంటే అదొక టైప్‌లో మాట్లాడిందండి. నేను ఆల్రెడీ సార్‌తో అన్నాను. "ఏంటి సార్ ఏంటి పిల్ల డిప్రెషన్‌లో ఉందమ్మా. ఒక 2, 3 డేస్ వెయిట్ చేద్దాము. కానీ ఏంటంటే దాన్ని బంధించటం వల్ల ఎవరితో మాట్లాడకపోవడం వల్ల తను అలా మాట్లాడగలుగుతుందని" చెప్పి సార్ అన్నారండి. సీఎం సారు. ఆహ్, అంటే అలా అక్కడి నుంచి కాశ్మీర్‌కి బై ట్రైన్ ఎళ్ళుండొచ్చనినా అనుమానం? లేకపోతే ఫ్లైట్‌కి ఎళ్ళొచ్చని? ఆ! ఫ్లైట్ కాదు సార్. ఇదైతే ట్రైనే ఎళ్ళారంటండి. ఓకే. హ్మ్. మీకెట్లా తెలిసింది వాళ్ళు అక్కడ అంటే వీళ్ళిద్దరూ ఉన్నారన్నటువంటిది మీరు పోలీసుల్ని అడిగినప్పుడు పోలీసులు తేల్చారా? అసలప్పుడేమన్నా చెప్పారా మీకు? సార్ నేనొక చిన్న పాయింట్ అంటే పోలీసులు సారోళ్ళు చాలా చేశారు. వాళ్ళనైతే నేనేం కించపరచను. నాకు జనవరి నెలలో మీరు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి సార్. నాకు జనవరి నెలలో ఒక వీడియో కాల్ వచ్చింది సార్. ఓకే. ఒక నంబర్ నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది సార్. అది ఎవరిదనుకుంటున్నారు? మా చిన్న పాప సిమ్ ఏంటంటే వాళ్ళ డ్యాడీ పేరు మీద ఉందండి. హ్మ్. మేమేం చేసామంటే ఆ సిమ్ మళ్ళీ వీళ్ళ డ్యాడీ పేరు మీద మళ్ళీ సిమ్ తీసుకొని సార్‌కి చెప్పాము. సార్ ఇలా మేము సిమ్ తీసుకుంటున్నామండి. ఒకవేళ ఏదైనా ఎవరైనా చాట్ చేయొచ్చేమో, లేపోతే ఏదైనా ఎవరికైనా మనకి ఇది గూడా ఒక ప్లస్ అవుతుంది గదా సార్! అని చెప్పి సీఏ సార్‌ని అడిగి మేము ఒక సిమ్ తీసుకొని వేరే ఫోన్‌లో ఎయటం జరిగింది. ఆ రోజు ఏంటంటే జనవరి నెలలో ఒక ఇప్పటికి ఉందండి. స్క్రీన్‌షాట్ ఫోను నంబర్‌తో సహా తీసానండి.
ఒక కా ఇది వీడియో కాల్ అయితే వాట్సాప్ కాల్ వచ్చిందండి. వాట్సాప్ కాల్ రాగానే అది నేనేంటంటే మనం ఎవరం వాడం కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టడం జరిగింది. నేను ఒక 2 డేస్ అయిన తర్వాత చూసాము. చూస్తే అది మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేశామండి. చేస్తేనేమో ఎవరు లిఫ్ట్ చేయలేదండి. రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయలేదు. సరే ఎందుకో నాకు అక్కడ ఆ డీపీలో ఉన్న పర్సన్ ఎందుకో చాలా అంటే గుండె కొట్టుకునేంత నా పిల్ల చేసిందేమో. ఇదెవరో తెలీదు. ఈ పర్సన్ మన స్టేట్‌లా లేదు. ఈవిడ చూస్తుంటే టోటల్ డిఫరెంట్‌గా ఉంది. ఒకసారి ఈ నంబరుకి సంబంధించి డీటెయిల్స్ అంతా చెక్ చేయమని చెప్పి సారోళ్ళకి ఇద్దామని చెప్పి మొత్తం ఆ డీటెయిల్స్ వాట్సాప్ డీపీతో సహా మేము సార్‌కి హ్యాండ్‌ఓవర్ చేయటం ఎవరు జరిగిందండి. సార్ అంటే మీరనేది పోలీసులకే? ఆ! యెస్ సార్. ఎక్కడ మాచివరం సిఐ గారికా? ఆదివారం సీఏసారికి ఇవ్వటం జరిగింది. అది మళ్ళీ ఫోను ట్రాప్‌లో పెట్టామమ్మా. వాళ్ళు లొకేషన్ అయితే జమ్మూ కాశ్మీర్ అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అండి అది చూడంగానే మేము లొకేషను ఇది అనంగానే ఒకవేళ పిల్లని అక్కడే పెట్టాడు అని నాకు బాగా మనసు కొట్టుకుందండి. అది 100% నిజమైంది. ఎందుకంటే తల్లి మనసు ఏదైనా మంచి అనుకుంటే మంచే అవుతది. అంత ప్రేమ ఉన్న పిల్లల మీద. నేను ఎగ్జాక్ట్‌గా మా పెద్ద పాపకి మా ఇంట్లో బాబుకి చెప్తే ఆంటీ ఎగ్జాక్ట్ ఇది జమ్మూ లొకేషనే చూపిస్తుంది. ఇదెళ్తే గనక ఏదైనా మనకేమైనా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయేమోనని మా పిల్లలు కూడా అన్నారండి. కానీ అంటే ఏంటంటే అంతకుముందు వాడి కాల్ హిస్టరీలో జమ్మూ ఉందన్నట్టు కూడా పోలీసులకు తెలుసా? యెస్ సార్. యెస్ సార్. వాళ్ళు నేను కనిపెట్టారు. యెస్ సార్. ఈ ఈ ఇప్పుడు నేననేదేంటంటే డే 1 నుంచి మా పిల్లలు మిస్ అయితే, మా పిల్ల మిస్ అయిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించండి. ఏదో కూర్చోబెడుతున్నారు సార్ చక్కగా వాళ్ళు ఆహ్, ఏమంటారు దర్జాగా, హుందాగా కూర్చోవడం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెళ్ళిపోవడం. అంటే అడుగుతున్నారండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు గానీ, వీళ్ళకేంటన్న నొప్పనేది తగలలేదు సార్. హ్మ్. ఆ రైట్స్ లేవంట. అంటే ఏంటంటే వాళ్ళు నేను కేస్ పెడితే ఎందుకు రైట్స్ ఉండవు సార్? నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు నేను పిల్లని బాధపడుతున్నాను పిల్ల విషయంలో. నేను ఎందుకు నాకు అడిగే రైట్ లేదా సార్? హ్మ్. వాళ్ళేమనరు వాళ్ళకేం తెలీదు. మీరు వాళ్ళు అడిగారా వాళ్ళని, ఆ తల్లిదండ్రులు ఏమన్నా? అబ్బాయి సార్ తల్లిదండ్రులు? నేను 2 సార్లు ఎనికాపాడి వెళ్ళటం జరిగింది సార్. మహమ్మద్ అబ్బాయి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్‌ని కలిసాను సార్. ఒక పాప ఆళ్ళకుంది. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. అమ్మ నీకు ఆడపిల్లుంది. నేనైతే అల్లరి చెయ్యను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అల్లరవను, నేను అల్లరి చేయను. నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి నువ్వొక్కసారి నా దయుంచి నీకేదన్నా ఫోను నంబర్ నుంచి ఏదైనా ఫోనొస్తే సత్య ప్రమాణకంగా నాకసలు రాలేదమ్మా. ఖురాన్ మీద ఒట్టు నాకేమి రాలేదన్నారు. మా పాపనడిగితే 3 సార్లు ఆ అబ్బాయి ఇంటికి ఫోను చేసినట్టుగా పాప చెప్పింది. ఫోన్ చేశాడంట వాళ్ళ ఇంటికి? చేశాడండి. చేశాడని 100% మా పాప చెప్పిందండి. వాళ్ళ ఫోన్‌ని వీళ్ళు ట్రాక్ చేయలేదా పోలీసులు? ఆల్రెడీ చేశామని చెప్పారండి. చేశాము, ఫోను నంబర్స్ తీస్తున్నాము. అన్నీ సారాళ్ళైతే మటుకు చెప్పారండి. వాళ్ళ పని మట్టుకు ఆపలేదండి. జరుగుతుంది. కానీ కాశ్మీర్ వరకు ఎలా ఎళ్ళగలరో, అంటే పాకిస్తాన్ బోర్డర్ వరకు ఎలా ఎళ్ళగలరో అనేది మాకు అంత తెలీదు కదా సార్. ఇప్పుడేదో సినిమాల్లో చూడటమును, ఎవరన్నా టీవీలో ఏదైనా ఏస్తే చూడటమే గానీ, ఇలా జరుగుతదని చెప్పి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా సార్. ఫైనల్‌గా అసలు ఎట్లా దొరికింది? అంటే మీరు మాట్లాడిన తర్వాత ఎట్లా తెలిసింది ఇదంతా? ఒకటి సార్ నేను 21న సార్‌ని కలవటం జరిగింది. అప్పుడు నేనేంటంటే చాలా ఇంకా గుట్టుగా ఉండాలి. ఇప్పటి వరకు నాకు 8 మంత్స్ అయిపోయింది. పిల్ల దొరకలేదు. ఆహ్, చుట్టాల ఫోర్స్ ఎక్కువైపోయింది. చిన్నమ్మాయి ఫోను లేదు. ఏంటి ఎక్కడికి ఫంక్షన్‌లొచ్చినా తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదు అన్న క్వెషన్స్ వేయటం జరిగింది. అడుగుతారు కదా సార్. ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత నేను ఒక కోడి పిల్లలాగా వాళ్ళిద్దరిని ఎక్కడికెళ్ళినా కూడా చిన్న ఫంక్షన్‌కి కూడా వాళ్ళు లేకుండా నేనెళ్ళనండి. నేను లేకుండా వాళ్ళెక్కడికి వెళ్ళరు. అలాగా నేను ఎప్పుడు తీసుకెళ్ళి 8 నెలల నుంచి 4, 5 ఫంక్షన్‌లు జరిగినా "నువ్వు చిన్నోడా, నువ్వు పిల్లని ఎందుకు తీసుకురాలేదు? ఏంటి?" అని అడుగుతున్నారు గానీ, ఏదో నేను కాకినాడ హాస్టల్‌లో ఉందిలే చదువుకుంటాను. ఎంత దుఃఖం అంటే సార్, చెప్తుంటే వాళ్ళేదన్నా కొంచెం ఫోర్స్ చేస్తే ఏడ్చేసేంత బాధని గుండెలో నాలుక చివరి వరకు కన్నీళ్ళు ఒక చుక్క వరకు నేను అది కంట్రోల్ చేసుకున్నాను సార్. అది ఎంతంటే వర్ణనాతీతం ఆ బాధని. ఏ తల్లిదండ్రులు రాకూడదు సార్. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను సార్. నా చుట్టాలకు చెప్పుకోలేక. సార్‌ని కలిసిన తర్వాత ఆ వీడియో గూడా తీయొద్దమ్మా. నాకు ఒక పిల్ల కొంచెం చేతికొచ్చేసింది. తన లైఫ్ అనేది స్పాయిల్ అవుతది అని చెప్తే వాళ్ళు ఇంకా వద్దు అని చెప్పినా కూడా చుట్టుపక్కల వాళ్ళు గూడా మనోళ్ళు వీడియో వాళ్ళు ఆగలేదు. సరే ఓకే. ఎవరు నన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నా గారిని కలిసినప్పుడు?
కలిసినప్పుడు అండి. వీడియో ఉమ్, తీయొద్దన్నా తీశారని చెప్పి కొంచెం నాకు బాధ అనిపించిందండి. ఇప్పుడు ఆ వీడియో ట్రోల్ చేయటం వల్ల చుట్టాలందరికీ తెలిసింది. నో ప్రాబ్లమ్, అది నేను సమాధానం చెప్తానండి. ఆ పాపకి వెళ్ళిందన్నారు చూసారండి. ఆ పాప ఆ వీడియో చూసిందంట. చూసిందా? చూసి ఓకే. చూసిందంట. ఆ చూడటం అదే వీడియో చూపించాడంటండి. ఆ పిల్ల దగ్గర ఫోన్ లేదంట. ఉమ్, ఆ పిల్ల దగ్గర ఫోన్ లేదు. నీకు మీ అమ్మా నాన్నని చూడాలనిపిస్తే గనక నేను ఒక ఫోటో తీసుకొస్తానని చెప్పి నేను మా హస్బెండ్ మా పెద్ద పాప ఉన్న ఒక ఒక ఫోటోని ఒక చిన్నగా ఫ్రేమ్ చేయించి ఆ మూల పెట్టాడంట. ఉమ్, పెట్టి ఏ ఫోటోలన్నీ డౌన్లోడ్ చేస్తున్నాడంటండి. మాకు తెలియకుండా మేము పెట్టిన ఫోటోస్ అన్ని స్నాప్ లో గానీ ఏటిల్లో గానీ ప్రతిదీ డౌన్లోడ్ చేసి ఇదిగో అంటే మీ మమ్మీని నేను అసలు నాకు చాలా భయంగా ఉంది. మీ మమ్మీని చూస్తుంటే మీ మమ్మీ ఫోటోలన్నీ డిలీట్ చేసేయి. మేము మీ డాడీదిను మీ అక్కదే ఉంచుకో. మీ అమ్మ నన్ను చంపేస్తది. ఏంటి జైలుకి అప్పచెప్పేస్తది. నీకెందుకు అంత భయం? నువ్వు నా పిల్లని అంత ద్రోహం చేసి నువ్వు తీసుకెళ్ళి ఏ ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళావో నాకు తెలుసు. ఆయన తర్వాత అలా చేశాడంటండి. చేసిన తర్వాత ఇక్కడ మన రంజాన్ నెలలు వచ్చినాయి కదండి. ఉమ్. ఆ 40 డేస్ లో అంటండి పిల్లని బలవంతంగా భోజనం 1 మంత్ ఎలాగో పెట్టలేదంటండి. తీసుకెళ్ళిన ఇక్కడ అక్కడక్కడ తిప్పాడంటండి. భోజనం చేయకుండా లెంట్ డేస్ నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా పాటించాలని చెప్పి ఎవడండి వీడు? ఎవడండి వీడు అసలు? మన పిల్లల్ని అలా చేయాల్సిన అవసరం వాడికి రైట్స్ ఎవరిచ్చాడండి అసలుకి? నా పిల్లని ఉపాస ప్రార్థన దాన్నేదో అంటారు కదా! నాకు ఐడియా లేదు అవును. అసలు ముస్లిమ్స్ ఉమ్. గురించి నాకు అంటే వాళ్ళ మతాచారాల ప్రకారం పాటించమన్నాడు. ఆ! అమ్మ. అవన్నీ చేశాడంటండి. అదేదో ఇట్లా ఏదో కట్టో ఏంటేంటో చేశాడంట. సాయంత్రం వరకు భోజనం చేసినిచ్చేవాడు కదన్నా. ఒక్క చికెన్ ముక్క తినాలన్నా గూడా ఆడి పర్మిషన్ లేకుండా అదేదో చెయ్యాలి. అది తినకూడదు అని చెప్పి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అంట. అంటే చాలా అసలు అంటే కాశ్మీర్కి ఎలా, అంటే కాశ్మీర్లో ఆ, ఈ అమ్మాయికి అసలు ఎట్లా తెలిసింది మీరు ఇట్లాగా టచ్లో ఉన్నారని, మీరు ప్రయత్నిస్తున్నారన్నది? ఆ! ఈ సారు విషయం మట్టుకు ఇలాగ ట్రోల్ చేసి వాడే వచ్చి చూపిచ్చి, "మీ అమ్మ ఇట్లా చేస్తుంది. నువ్వు అర్జెంట్‌గా పోలీసులకు ఫోను చేసి, నా ఇష్టపూర్వకంగానే నేనొచ్చానని చెప్పి నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను చంపేస్తానని" చెప్పి బెదిరించాడంట. ఓకే. నువ్వు చంపేసినా పర్వాలేదు. నా యమ్మ ఎంత ఏడుపు ఏడుస్తుందో, నా గురించి రోడ్ల మీదకొచ్చిన మా యమ్మ, ఈరోజు మేమెక్కడున్నామో లేదో గూడా తెలీదు. వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు. నేనైతే రానని చెప్తానంట. చాలా బెదిరించాడంట. నిన్ను ఈరోజు చంపేస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోలీసులకు ఫోను చేసి, నా ఇష్టపూర్వకంగా వచ్చానని నువ్వు చెప్పకపోతే గనక నిన్ను చంపేస్తాను. లేదు అనుకుంటే భీమవరం వెళ్లి మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని చంపేస్తాను. ఉమ్. అసలు ఒక్కొక్క పిల్ల చెప్తుందంటే, ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే అసలు ఎంత బాధ అంటే అండి, నేను మొయ్యగలనా అంత బాధలు ఒక చెప్పిందండి. సాధారణ మహిళలకు అసలు ఊహించరు కదా జీవితంలో ఇట్లాంటి సంఘటన జరుగుద్ది అసలు అనేది. నేను సినిమాల్లో కూడా చూస్తానండి. ఏంటి ఎంత దారుణమైన, నిజంగానే సినిమాలు అనుకుంటాం గానీ, సినిమాలు రియలిస్టిక్‌గా మనం జరిగిన లైఫ్‌లో ఇయన్నీ చేస్తారు అని చెప్పి. ఎందుకంటే 3 తెల్లవారుజామున 3 రోజులు తెల్లవారుజామున 3 గంటలకు పడుకునేవాళ్ళం. ఉమ్. పాప దొరికిన దగ్గర నుంచి మేము భీమవరం వచ్చేసి తనతో మాట్లాడుతా ఉంటుంటే తెల్లవారు 3 గంటల వరకు నాకు తన స్టోరీ చెప్పిందండి. అసలు ఎందుకెళ్ళావు నాన్న? ఎలా నీకెంత మీకు బాధ కమ్యూనికేట్ ఎట్లా చేయగలిగిందంటే అబ్బాయి దగ్గరుండి ఫోన్ చేయించాడా? ఆ! అయితే సార్ ఇదేం జరిగిందంటే అతను ఫోన్ అనేది చూపించి ఇట్లా నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఆ రూమ్‌లో ఎందుకు ఫోన్ వదిలాడో మనకు తెలీదు గానండి. ఫోన్ అయితే తన చేతికి చిక్కడం జరిగింది. అప్పటిదాకా ఫోన్ దొరకల 9 నెలల నుంచి కూడా. అస్సల్లేదండి. అస్సల్లేదు. కాంటాక్ట్ చేస్తానన్నా కూడా నిన్ను చంపేస్తాను. ఒకవేళ నువ్వు చచ్చిపోయినా కూడా మీ అమ్మకి ఎముక గూడా దొరకకుండా నేను చేస్తాను. ఉమ్. ఎవడండి అసల? ఉమ్. ఎక్కడి నుంచొచ్చాడు? ఎముక కూడా దొరకకుండా అంటే ఎవరు అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు. ఎవరు పాలు తాగినా ఏమి అవ్వదని అనుకోని ఈడు ఇచ్చేసాడండి. తల్లిదండ్రులకి మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం తెలుసండి. నేను డే 1 నుంచి సారాలతో చెప్తున్నాను. సార్ వాళ్ళని కస్టడీలో తీసుకుంటే ఖచ్చితంగా మనకు పిల్లలు దొరుకుతారని చెప్పి నేను చెప్పానండి. కానీ వాళ్ళేంటంటే మాకేం తెలీదు. మమ్మల్ని మీరు జైల్‌లో యేసుకుంటారో యేసుకోండి. లేకపోతే మమ్మల్ని చంపుకుంటారో చంపుకోండి. ఆ! మాకెటువంటి ఇది లేదు. ఖురాన్ మీద ఒట్టు, దాని మీద ఒట్టు, దీని మీద ఒట్టు అని చెప్పి చాలా మభ్యకరమైన మాటలు మాట్లాడటం.
అంటే అసలు ఇష్టానుసారం మీకు ఎట్లా ఇంటిమేట్ చేయగలిగింది అమ్మాయి విషయం ఆ, ఈ ఆ, ఇది వీడియో చెప్పాక ఆ చూశాక? రోజు ఉమ్. 5 to 4కి నేను లాస్ట్ మండే, ఇంకా నాకు ఒక 10 days తర్వాత సార్ని కలిసిన 10 days తర్వాత ఫస్ట్ తారీఖు నేను ఆఫీస్లో రిపోర్ట్ చేయడానికి నేను నా ఆఫీస్కి వచ్చేసానండి. ఆ, ఉంటే నాకు అమ్మ 1212 అనే ఇన్స్టా ఐడి నుంచి హలో అని వచ్చింది. అసలు నేను ఇన్స్టా అంటే అసలు నేను అది యూజ్ చేయను. ఒక వాట్సాప్, అది కూడా ఆఫీస్ పర్పస్, దాని గురించే యూజ్ చేస్తా గానీ నీకు ఇన్స్టాలు ఇవన్నీ నాకు ఐడియా లేదండి. సరే అని చెప్పి ఎందుకో ఓపెన్ చేయగానే పైన ఓపెన్ చేశాను. తర్వాత అది కనిపించలేదు. నేను కంగారు పడ్డాను. మళ్ళీ మా పెద్ద పాపకు ఫోన్ చేసి, అరే నాన్న, ఇది అమ్మ 12 నుంచి నాకు హలో అని మెసేజ్ వచ్చింది. ఇది ఎవరిది, ఏంటి, అసలు ఎలా ఓపెన్ చేయాలని అంటే, అమ్మ వెయిట్ చెయ్యి, నాకు కూడా ఇదే హలో అని వచ్చింది. నేను ఎవరు అని పెట్టాను నేను. ఒకసారి నేను వెరిఫై చేసుకొని నీకు ఒకసారి కాల్ చేస్తాను. నువ్వు ఆ స్క్రీన్ షాట్ పెట్టమ్మా అని చెప్తే, సేమ్ ఇద్దరిది ఇన్స్టా నుంచి వచ్చింది కూడా సేమ్ మెసేజ్ అండి. 5 to 4కి మాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఆధారంగా పాప 4 గంటల నుంచి స్టార్ట్ చేసింది. 5:30 వరకు చాట్ చేసిందంటండి. నా చెల్లి అని తెలిసింది. ఎక్కడున్నావు, ఏంటి అని చెప్తే, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు ఫస్ట్, ఈ విధంగా చెప్పిందంటండి. ఈ లొకేషన్ అయితే నాకు తెలియదు. లొకేషన్ కూడా వెళ్ళకుండా ఆపగలిగిన ప్రబుద్ధుడిని ఆడనే చూశానండి నేను. లొకేషన్ కూడా మన ఫోన్ నుంచి, ఇప్పుడు నేను లొకేషన్ పంపించాను అనుకోండి, వెళ్తుంది కదా సార్. ఉమ్. ఆ లొకేషన్ కూడా వెళ్ళకుండా ఆఫ్ లో పెట్టాడంటండి. ఆ అది కూడా తిని ఏదన్నా ఒకవేళ ఏదన్నా నాకు తెలియకుండా ఫోన్ తీసుకుని ఎవరిదైనా చాట్ చేయడం ఏదైనా చేస్తదని చెప్పి, అది స్క్రీన్ రికార్డ్ ఏదో ఉంటదంటండి. అదే మనం ఏం చేసినా కూడా చూసే విధానం ఏదో ఉంటదంటండి. అది నాకు ఐడియా లేదు. ఆ స్క్రీన్ రికార్డర్ అనేది ఓపెన్ చేశాడంట. అయితే పాప అది ఆఫ్ చేసి వాళ్ళ అక్కతోటి, మా అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయితోటి, వాళ్ళిద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరు తోటి చాటింగ్ చేసిందంట. ఇంకా పెద్ద పిల్లకి చాలా నీరైపోయిందంట. నా చెల్లె ఫోన్ చేసింది. ఎక్కడికెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ అంటే ఫోన్లో మాట్లాడిందా, చాటింగ్ చేసిందా? లేదు సార్, ఓన్లీ చాటింగ్ అండి. ఉమ్. ఓన్లీ చాటింగ్. కాల్స్ వెళ్ళటానికి కూడా లేదండి. అందులో సిమ్ కూడా లేదండి. ఈడేంటంటే, ఈడు ఈ ప్రవృత్తి అంతా ఏంటంటే, వీడు చేసేదంతా చాట్ అనేది వైఫై ఉంటది చూడండి సార్. ఉమ్. అది వైఫై ద్వారా కనెక్ట్ చేస్తే మనకి మనకి ఎట్లా లొకేషన్ ఎవరైనా ఐడెంటిఫై అవుతుంది. తెలియదంటండి. ఉమ్. ఆ విషయం కూడా నాకు తెలియదు. అలాంటి అలాగా వైఫై, ఓన్లీ వైఫైనే, సిమ్ లేకుండా వైఫైతోనే వాడు ఏది నడపాలన్నా నడుపుతాడంటండి. కాల్స్ చేయడం కూడా వైఫై ద్వారానే. ఓకే. వైఫైనండి, వైఫై. పాప అయితే కాల్ అయితే చేయలేదండి. మొత్తం చాట్ అండి. హలో అన్న దగ్గర నుంచి 5:30 వరకు చేసిన చాట్లు మొత్తం మా స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షార్ట్స్ తీసామండి. తీసిన తర్వాత వెంటనే మీకు పాపని ఒకళ్ళు చాట్ చేస్తా ఉన్నారు. ఒక పక్క నుంచి సిఏ సార్ ఫోన్ చేశారు. సిఏ సార్ తర్వాత మన కేకే సారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఆ సార్ ఉంటే ఆ సార్ ఫోన్ చేశారు. సార్, మనకి ఇప్పుడు మా చెల్లి అయితే మట్టుకు చాలా ఈ ఇబ్బందులు అయితే ఉంది. తను బతుకుద్దో లేదో కూడా తెలియదండి. ఈ విషయం తెలిస్తే గనక అతను చంపేస్తాడన్న విషయం మా చెల్లి క్లియర్ కట్ గా చెప్తుందండి. అన్నయ్య, నువ్వు చాట్ చేయటం నేను ఒకవేళ ఆపేస్తే గనక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చాట్ చేయకు. వాడైతే నన్ను అయితే చంపేస్తాడు. ఒకవేళ నన్ను చంపేస్తే గనక ఇక్కడే ఆపేయండి, నన్ను ఎక్కడే ఇచ్చేసేయండి. నేను బతికి నన్ను పట్టుకుంటే గనక మా అమ్మకి నన్ను అప్పచెప్పండి. ఈ 9 నెలలు 2 నెలలు అన్నం పెట్టలేదంట. అయితే రైల్వే స్టేషన్ లో మనం తిని పడేసింది తినమని చెప్పాడంట. ఎంత దుస్థితి అంటే నిజంగా, వాడు అక్కడ ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా అక్కడ ఇక్కడ తిప్పి, అలా ఇలా తిప్పి, ఇంకొక 1 week లో అన్నాడంట, మనం ఇక్కడ అంటే నుంచి ఇక్కడ వేరే విషయం మళ్ళీ డైవర్ట్ అవుతుంది. అసలు అక్కడ అట్లాగే ఎట్లా పట్టుకున్నారు ఆ టైంలో? అయితే సరే అని చెప్పి సార్ 5:30కి చాట్ అయిపోయిందండి. నాకు వెంటనే మా వాళ్ళు ఫోన్ చేశారు. నేను అలర్ట్ అయిపోయి ఇక్కడి నుంచి నేను భీమవరం వెళ్ళడం జరిగిందండి. అయితే అప్పుడు ఇంకా ఎప్పుడైతే కేకే సార్ ఫోన్ చేస్తే ఇంకా సీఏ సార్ అన్నారు, వాళ్ళో కాదో కన్ఫర్మ్ చేయండి. వాళ్ళ స్క్రీన్ అదే లొకేషన్ పెట్టమనండి, ఫోటో పెట్టమని, లైవ్ లొకేషన్ ఇవన్నీ పెట్టమని చెప్తున్నారు కానీ అంత టైం లేదు సార్. మనం అనుకున్నంత ఆ టైం లేదండి. కన్ను పాటు ఆ అమ్మాయి పేక తెగిపోయినా కూడా మనం, అంటే పిల్ల మన కళ్ళ ముందు బతికే ఉందని తెలిసినా కూడా ఆ క్షణంలో ఏం చేస్తాడో అన్నది సైకో అన్నాడు. పెద్ద సైకో అంటాడు.
ఆ టైంలో మనం ఏం చేయకుండా కేకే సార్‌కి ఫోన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా సీపీ సార్‌కి ఫోన్ చేయటం. అక్కడ మన జమ్మూ కాశ్మీర్‌లో అక్కడ పోలీస్‌ని అలర్ట్ చేయటం. అంటే కేకే వెంటనే గారు అక్కడ పోలీసులకి అలర్ట్ చేశారా? యెస్ సార్. యెస్ ఇక్కడ సార్. కమిషనర్కి అలర్ట్ చేశారా విజయవాడ? ఇక్కడ కేకే సార్ అయితే సీపీ సార్ చెప్పారండి. ఇలా ఇవన్నీ జరిగినియి. ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. అర్జెంట్‌గా మీరేం చేస్తారో నాకు తెలీదు అని చెప్పి సారు చెప్పడం జరిగిందంట. వెంటనే సీపీ సారు అక్కడోళ్ళని అలర్ట్ చేయటం. ఆ చాట్ అయితే ఎప్పుడు ఆగిందో ఒక అరగంట ఆ వ్యవధిలోనే ఆళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆడిని పట్టుకున్నారంట ఫస్ట్. పోలీసులు వచ్చారు అక్కడికి డైరెక్ట్‌గా. ఆ! వచ్చేసారండి. వచ్చేసారు. పాప చెప్పడం కూడా, "అన్నయ్య ఈ విషయాలన్నీ మీరు పోలీసులకి చెప్తే వాడైతే నన్ను బతకనివ్వడు. అది కన్ఫర్మ్ అన్నయ్య. అందుకనే ఈ హడావుడి ఏం లేకుండా సైలెంట్‌గా నువ్వును, అమ్మ మాత్రమే రండి" అని కూడా అంత చెప్పిందండి. ఎందుకంటే తనకు తెలిసిపోయింది. ఈడికి తెలిస్తే గనక నన్ను బతకనివ్వడు అన్న విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయిందండి. ఇంకా ఏంటంటే మా అమ్మని కలవాలి. నా వేదనంతా చెప్పుకోవాలి. నేను చేసిన తప్పు కాదు. నేను బలవంతంగా వెళ్ళలేదు. నేను నా ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. బలవంతంగా వాడు నన్ను తీసుకెళ్ళాడన్న విషయానికి నేను అమ్మ కాళ్ళు పట్టుకొని కన్విన్స్ చేయాలి అని చెప్పి తను చాలా బాధపడి చాలా మెంటల్ హారాస్ అండి. ఎంత మెంటల్ హారాస్ అంటే ఆహ్, ఇంకా చెప్పాలంటే ఎళ్ళిన డే 1లో ఏ డ్రెస్‌తో ఉందో అదే డ్రెస్‌తో ఇప్పటి వరకు నా బిడ్డుంది. అసలు నిజంగా అక్కడ ఆ పిల్ల కాశ్మీర్‌లో ఎవరింట్లో ఉంచాడంట? తనకి అక్కడ ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా? యెస్ సార్. ఇదైతే ఖచ్చితంగా అంట. వాడికైతే ఆ సరౌండింగ్ ఏరియాలో చాలా మంది తెలుసంటండి. ఈ పిల్లనైతే బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదంట. రూమ్‌లో హౌస్ అరెస్ట్ అయితే చేసాడంట. బయటికి ఎక్కడికెళ్ళినా నువ్వెళ్ళినా ఇదిగో పోలీసులు ఆ కిటికీలోంచి చూపించేవాడు. ఇదిగో వాళ్ళు పోలీసులు నువ్వు మా పిల్లవు కాదు. అక్కడ నువ్వు బయటికి వెళ్ళాలన్నా, పారిపోవాలన్నా, ఏదైనా ప్రయత్నించినా గన్‌తో షూట్ చేసేస్తారు. ఏ మాట లేదు. లేదు ఇక్కడ ఒక ఉగ్రవాదులు ఈళ్ళుంటారు. వాళ్ళు నిన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఇంక నేను నా చేతిలో గూడా ఉండవని చెప్పి అసలు పిల్లకి అంత ఇదిగా భయపెట్టి, అంత ఇదిగా చెప్పడం జరిగిందండి. అంటే ఎవరింట్లో ఉంచాడు అనేది ఏమన్నా తెలిసిందా అసలది? ఎవరింట్లో అంటే ఒక సిక్ ఇంట్లో ఒక ఇద్దరు అసలు ఇద్దరు అమ్మాయిల్ని కాపలా పెట్టాడంట. ఎట్లాగా? అంటే ఈ అమ్మాయి అక్కడే ఈ ఆళ్ళకి ఏమని చెప్పాడంట ఆ ఇంట్లో వాళ్ళకి? అమ్మాయికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అండి. అది ఉర్దూ ఏదో మాట్లాడుకుంటున్నారంట. ఈ అమ్మాయికి హిందీ గూడా అంత లేదు. ఇంగ్లీష్ అయితే నాలెడ్జ్ ఉంది గానీ, హిందీ నాలెడ్జ్ అయితే అసలు తనకి లేదండి. హ్మ్. తనకి మాట్లాడినా గూడా అర్థం కాని అంటే తీసుకెళ్ళి పరిస్థితి. ఏం చేశారంట ఆ ఇంట్లో? తీసుకెళ్ళి ఆ రూమ్‌లో బంధించారంట. అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఈ అమ్మాయిని బంధించడానికి? ఆ! అవునండి. బంధించడం వాళ్ళకి కూడా అంటే తెలుసంట. ఇంట్లో వాళ్ళకి కూడా తలుపులేసేసేవాళ్ళ? తెలుసంట. అవునండి. ఆ అమ్మాయినయితే బయటికి రానిచ్చేవాళ్ళు కాదంట. ఒక గదిలో ఉంచేసేవాళ్ళు. ఒక గదిలో ఉంచేవాడు. అంటే ఈడు బయటికెళ్ళి టీ కాసుకునేవాడంట. వీడి బతుకు అదండి. టీ కాసుకునేవాడంట. అంటే మన చాయ్ ఉంటది కదండీ! హ్మ్. అంటే అది వాడు అడుగు చెప్పాడా? అది చూసిందా ఈ అమ్మాయి? ఈ అమ్ పొద్దున్న ఎళ్ళేవాడంటండి. హ్మ్. ఎళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిల్ని కాపలా పెట్టేవాడంటండి. వాళ్ళెవరు ఆ ఇద్దరు అమ్మాయిలు? అదే తెలీదండి. ఆ ఇద్దరు అమ్మాయిలెవరో తెలీదండి. అంటే అక్కడ వాళ్ళిద్దరూ రూమ్ లోపల ఉండేవాళ్ళా? రూమ్ లోపల ఈ అమ్మాయి కదలికలన్నీ ఏదైనా చేసినా వెంటనే ఆ అబ్బాయికి చెప్పడం. ఏం చేయించేవాళ్ళంట ఇంట్లో? ఇంట్లోనే కూర్చోపెట్టేవాళ్ళంటండి. లేపోతే అక్కడ ఇంకొక అదే నాకు ఫోను నంబర్ నుంచి వచ్చింది చూసారా? హ్మ్. ఆ ఇంట్లో ఆహ్, ఆహ్, వంట వంట చేయమనేవాళ్ళంట. వాళ్ళ ఇంటి కోసం. వాళ్ళ 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 ఇంటి కోసం వంట పెట్టి మళ్ళీ వాళ్ళు వెంటనే ఏంటో ఏదో బాడీ గార్డ్స్ ఉన్నట్టుగా ఆ ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళంట నా పిల్ల ఎనకాల. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో వాళ్ళు గాదు. వేరే వాళ్ళు. హ్మ్. అవును సార్. అది నేను క్లారిటీ కనుక్కోలేదు. అదైతే మట్టుకు కన్ఫర్మ్ అండి. ఆ అమ్మాయిని కాపలా ఉంచడం. వచ్చి ఏదన్నా చిన్న తప్పితే దవడ మీద కొట్టేసాడంట. చెవులో ఒక 2, 3 రోజులు బ్లాక్ అయిపోయినాయంటండి. కొట్టేవాడా? గోడకేసి నెత్తిన కొట్టాడంట. ఇంతవరకు మేము పిల్ల మీద చెయ్యేసుకొని వదిలేం. బాగా నెత్తి మీద ఇప్పటికి కూడా అండి. మొన్న నేను రాగానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే ఈ అమ్మాయికి బాగా తల మీద తగలటం వల్ల తనకి బాగా తలపోటొస్తుందమ్మా. కొంచెం మళ్ళీ నేను మందులిస్తాను. మళ్ళీ వాడుదురు.
అని చెప్పి చెప్పారండి. మందులు రాశారు. తన స్పెట్స్ కూడా మార్చాను నేను. హెరాస్మెంట్ అంటే బాగా అయితే కొట్టేవాడండి. కొట్టడం అయితే అలాగే ఇలా కొట్టేవాడు కాదంటండి. బాగా కొట్టేవాడంటండి. ఎందుకు కొట్టేవాడో కూడా తెలీదండి. బాగా కొట్టేవాడంట. వీళ్ళు ఏదన్నా చెప్పినా ఏదో భాషలో చెప్పేవాళ్ళంట. ఆ భాషలో చెప్పినప్పుడు వాడు చేసుకోవడం. ఏదో ఆ పక్కనున్న అమ్మాయిలు వేరే భాషలో చెప్తే కొట్టేవాడు. అవునండి. అవునండి. ఓకే. అలా జరిగింది. తర్వాత ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు అప్పుడు అమ్మాయిని? అప్పుడు సారోళ్ళు అలర్ట్ చేశారండి. అప్పుడు మండే సాయంత్రం అండి నాకు ఈ విషయం తెలిసింది. మండే మా పిల్ల ఎక్కడుందని ఐడెంటిఫై అయింది. అయితే అక్కడ అలర్ట్ చేయటం సారోళ్ళు ఇక్కడి నుంచి మండే పంపించలేదు. ఆల్రెడీ మనం వెంటనే వెళ్ళాలంటే చిన్న విషయం కాదు కదా సార్ అది. హ్మ్. అంటే అప్పుడేం చేశారంటే ఆళ్ళని లోపల అక్కడున్న కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి నన్నిద్దరిని. స్టేషన్‌కి తర్వాత తీసుకెళ్లారు అక్కడ? స్టేషన్‌కి తీసుకెళ్ళి ఫోటో పంపించారండి. ఈళ్ళు మీ పిల్లలా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోమని ఫార్వర్డ్ చేశారండి. వీళ్ళే జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మంగళవారం పంపించారండి మా హ్మ్. పాపని తీసుకురావడానికి. హ్మ్. ఫ్లైట్‌లో ఎళ్లారంట సారాళ్ళు ఎస్ఐ సారును ఇద్దరు కానిస్టేబుల్ ఎళ్లారండి. హ్మ్. వెళ్ళి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇక్కడికి పంపించారండి. ఆ రోజు మంగళవారం వస్తదని చెప్పి తెల్లవార్లు అక్కడే ఉన్నానండి. మంగళవారం పొద్దున్న 7 గంటల ట్రైన్‌కి మేము అక్కడికి రీచ్ అవ్వంగానే 9 గంటల నుంచి మిడ్‌నైట్ 2 గంటలకి వరకు మేము ఇంక తెల్లవార్లు ఇంక అక్కడే స్టేషన్ బయట కూర్చున్నామండి. వాళ్ళు వద్దన్నారు. "వెళ్ళిపోండి మీకొచ్చినప్పుడు మేము ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళొచ్చేప్పటికి 5:30 అవుతది ఎర్లీ మార్నింగ్" అంటే, "లేదు లేదండి ముందల నా పిల్లని నేను చూసుకోవాలి. మళ్ళీ నేనిక్కడొచ్చినప్పుడు ఎవరు లేని అనాథలాగా ఉంటది. ఇప్పటి వరకు అనాథగా బతికింది చాలు" అని జెప్పి ఆ ఇంటెన్షన్‌లో నేనేంటంటే ఇంక తెల్లవార్లు ఇంకా స్టేషన్ బయటే కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత 6:15, 6:30 బిలో అలా ఆ టైంలో పాపని తీసుకొచ్చారండి. ఆహ్, అది సార్. రైట్. అంటే అక్కడ ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగిన దాని మీద అంటే ఇప్పుడు ఇది ప్రేమ అని అంతకుముందు వాళ్ళు అనుకున్నారు పోలీసులు. ఇది ఇట్లాంటి కిడ్నాప్ అన్నటువంటి విషయం తెలిసింది. ఎట్టి దాని మీద పరిస్థితుల్లో అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నా పిల్ల నాతో మాట్లాడింది కాబట్టి అది ప్రేమ లేతే కిడ్నాపా లేపోతే ఆడు ఎంత హరాస్ చేసి ఎంత ఇదిగా పెట్టి మా అమ్మాయిని తీసుకెళ్ళి అది నాకు తెలుస్తదండి. మీకెలా తెలుస్తదండి? ఎలా చెప్పేస్తారు మీరు ప్రేమ అనుకోని? 10 రోజుల్లో ప్రేమ ఏంటండి? ఒక అమ్మాయిని మోసం చేసి దాన్ని కన్ను కప్పి తీసుకెళ్ళాలంటే, మభ్యపెట్టి తీసుకెళ్ళాలంటే ఒక్క క్షణం గూడా చాలండి. అదేంటంటే ప్రేమ అని పేరు పెట్టడం అది కరెక్ట్ కాదండి. ఈ అంటే రోజు వాడిని పోలీసులు ప్రేమ అనే రూట్‌లోనే ఆలోచించారు. మీతో అప్పుడు అదే చెప్పారు మొదట్లో. లేదు సార్. హ్మ్. అది 100% అది రాంగ్ సార్. అది ప్రేమ కాదు సార్. మొదట్లో నాకు వాళ్ళేం చెప్పారు మీకు అప్పుడు ఫస్ట్ ఉన్నాయి కదా సార్. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను ప్రతి చార్ట్ మీకు మీకు నేను నేను పంపిస్తాను. మీరు ప్రతి చార్ట్ చూడండి. అందులో ఏదన్నా ఈ పిల్ల ఇష్టపూర్వకంగా ఎళ్ళింది అన్న ఒక పాయింట్ ఏంటంటే ఈ పిల్లలిద్దరూ ఒక గోల్ మీద ఆహ్, బ్రతకాలి. ఇంకా ఒక మన అమ్మ నాన్నలు ఎలాగైతే మన మీద కలలు కన్నారో, ఆ స్టాండ్ నుంచి మనం అంత ఎత్తుకి ఎదగాలని ఒక గోల్ పెట్టుకున్న పిల్లలు ఎ ఎంత ఇప్పుడు నా పిల్లని పెద్ద పిల్లని ఇన్నేళ్ళు చదివిచ్చానండి. మరి ఆ పాపకి రాని ఆలోచనలు ఈ పాపకెలా వస్తాయండి? మనమే నేనంటోంది అది అనుకున్నాం. కాదమ్మా. పోలీసులు అప్పట్లో ఇన్ని రోజుల పాటు పట్టించుకోకుండా ఉండటానికి అది కారణమని భావించారా వాళ్ళు? అంటే అది జరగటం అంటే మనకి పూర్తిగా మొత్తం క్లోజ్ అండి. అంటే మనకి ఏ విధంగా వెళ్ళాలన్నా కూడా అది మనకి పూర్తిగా మొత్తం క్లోజ్ అయిపోయినాయండి. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రతి పాయింట్‌ని అంటే ఇప్పుడు అడుగేస్తే ఎలాగ అరైజ్ చేసి ముందుకెళ్ళాలి అనేది కూడా వాడికి తెలుసండి. అదంతా వాడికేంటంటే అది కొట్టిన పిండి అంటారు చూసారా? అంతకుముందు తీసుకెళ్ళిన ఒక ఆడపిల్లనైతే తీసుకెళ్ళాడంట. ఆ పిల్ల ఇలాగే ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత ఆడి నేచర్ అర్థమయ్యి అమ్మో! నేను చాలా చిక్కుల్లో ఉన్నాను అని తను బయట పడటం జరిగిందండి. ఇంకొక అది కూడా అమ్మాయిని తీసుకెళ్ళాడా వీడు? జరిగింది కదా సార్. ఇప్పుడు అదే కదా నా బాధ సార్. ఎప్పుడంట ఇంకొక అది? అమ్మాయి అది అంతకుముందు ఒక 2, 3 ఇయర్స్ బ్యాకు ఆ ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడంటండి. ఇలాగే అరకు ఇటువైపు ఇలాగే తిప్పి ఎట్లాగా ఆ ఆ అమ్మాయి అమ్మాయి ఎట్లా పరిచయం అంట వాడికి? వాళ్ళ కమ్యూనిటీలో అమ్మాయి ఎనికా పడేనంటండి. ఆ అమ్మాయి వాళ్ళకి సంబంధించిన అమ్మాయేనంటండి. వాళ్ళది వివరాలైతే నేను కనుక్కోలేదండి. ఆ అమ్మాయిని అలా ట్రాప్ చేయటం, ఇలాగ ప్రేమ పేరుతో బయటికి తీసుకురావడం,
ఏదో ఒక విధంగా వాళ్ళ అంటే ఆ పిల్ల తొందరగా కనిపెట్టగలిగింది. అంటే అంటే భాష వచ్చు కదండి ఇప్పుడు. ఇప్పుడు భాష వచ్చిన దానికి భాష రాని పిల్లకి ఎంత తేడా ఉంటదండి. ప్రతి అడుగడుగు ఎవరికో ఫోన్ చేసేవాడంటండి. ఫోన్ చేసి ఏదేదో మాట్లాడేవాడంట. సరే ఇప్పుడు మొత్తం అందరికి ఫోను లో ఇది లేనప్పుడు ఎవరికి నువ్వు ఫోన్ చేస్తున్నావు? ఎవరు అండున్నారు నీకు? ఎవరు ఏ పిల్లనైతే నువ్వు ఇచ్చేసేయాలనుకున్నావు? సరే నాలాంటి ఆడపిల్ల ఈరోజు నాకు న్యాయం జరగలేదు. అన్యాయమే జరిగిందనుకోండి. లాస్ట్ పిల్లని ఎత్తుకెళ్ళినప్పుడు 10,00,000 పూచీ ఖర్చుతోటి వాడు బయటకొచ్చాడంటండి. బెయిల్ మీద. ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళకెక్కడి నుంచొచ్చినాయి రూ. 10,00,000? ఈ రోజు నాకు 10,000 అప్పు కావాలంటే రాని స్థితిలో ఉన్నాం మేము. రూ. 10,00,000 నిజంగా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకేం తెలీదు, వాళ్ళు పిచ్చోళ్ళు అన్న వాళ్ళకే నేనిప్పుడు అడిగే ప్రశ్న అండి. రూ. 10,00,000 ఆళ్ళకెలా వచ్చినియండి? ఏ విధంగా ఆడిని తీసుకొచ్చారండి 10,00,000 పెట్టి? ఆ రోజే పనిష్ చేస్తే ఈ రోజు ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా! వీధికెక్కాల్సిన అవసరం లేదు కదా! ఎవరండి ఈళ్ళందరూ ఎవరండి? ఎవరి పిల్లలతో ఆడుకుంటారండి జీవితాలు వీళ్ళు? అభం శుభం తిరిగిన మా ఫ్యామిలీని మనం ఎంత విచ్ఛిన్నం చేసి మమ్మల్ని వీధి పాలు చేసిన ఆ ఎదవని ఎలాగా? రేపు రిమాండ్ అయిన తర్వాత వాడికి బెయిల్ ఇస్తే మేమేమవ్వాలండి? ఖచ్చితంగా మేము తల్లి నలుగురం మేము చచ్చిపోతామండి. బ్రతకం నేనైతే ఇది కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే వాడికి పలుకుబడి ఉందో లేదా డబ్బు ఉందో అనేదనేది వాళ్ళు ఈ పోలీసులు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. నేను అదే సార్‌తో చెప్పాను. కేకే సార్‌తో చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకి రాడమ్మా. వాడు చేసింది చిన్నా చితకా పని కాదు. సరే నీ పిల్ల విషయం కాదు మేమనేది. మొన్న ఆ పిల్లని తీసుకెళ్ళి ఎంత డేర్‌గా ఇంకొక అమ్మాయిని టచ్ చేయడానికి వీడు ప్రయత్నించాడు. ఎంత గట్స్ ఉంటే వీడైతే మటుకు బయటకి రాడని సార్ చెప్పారు గానీ నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదండి. ఆ 10,00,000తో వీళ్ళు బయటకొచ్చారంటే ఇప్పుడు ఒక 20,00,000 కడితే బయటికి పంపిస్తారు కదండీ! ఒక మనిషిని శాశ్వతంగా ఎవరు జైల్లో ఉంచలేరు. కాబట్టి మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అడిగేది వీళ్ళని అది ఇన్వెస్టిగేట్ చేశారు. కాశ్మీర్లో ఎవరింట్లో ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఏంటి అన్నది ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులతో మాట్లాడడం కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారా, లేదా వీడిని అరెస్ట్తో అయిపోయింది అనుకుంటున్నారా? నేను అదే అనుకుంటున్నాను. అడిగారా మీరు మళ్ళీ పోలీసుల్ని? ఇన్వెస్టిగేషన్ చేస్తారా? లేతే ఏమైనా చేస్తారా అన్నది వాళ్ళు నాకేం చెప్పలేదండి. మేము ఇంకా లోతుగా విచారిస్తామని ఏ రోజు నాకేం చెప్పలేదండి. నా పిల్లని అప్పచెప్పేశారు. నేనన్నాను ఇలాగా కేరళలో చోలీలు అమ్మేసాడంటండి. కేరళ మరి వెళ్ళారా? కేరళ కూడా తీసుకెళ్ళాడంటండి. ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళక ముందా? వెళ్ళక ముందండి. అది రీచ్ అయ్యేప్పటికి ఇప్పటికి 3 ఊళ్ళు తిప్పాడంటండి. హైదరాబాదు అదే కేరళ. హైదరాబాద్‌లో ఫోన్ అమ్మేసాడు. కేరళలో ఏమో ఏమంటారు దాన్ని? చోలీలు అమ్మేసాడు మా బాబాయ్. కేరళలో ఎవరు కనబడ్డారట? అక్కడ ఎవరితో మాట్లాడాడట అతను? ఎవరితో మాట్లాడాడు అన్నది తెలీదండి. చోలీలు అయితే అమ్మటం అయితే జరిగిందంటండి. మరి ఏ రకంగా మరి వాడికి ఇన్‌ఫ్లూయెన్స్ లేనిదే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే వీడికి చాలా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ఉందండి. లేదు నేనేదన్నా తెలియకుండా ఉంది అని నేనేం చెప్పట్లేదండి. నేనైతే ఎప్పుడైతే ఆలోచించానో వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎళ్తదన్నాను అది నిజమైంది. వాడు జమ్మూ కాశ్మీర్‌లో ఆ లొకేషన్ వచ్చింది. అందులో ఆ పిల్లని పెట్టాడన్నది అది నిజమైంది. నాది ఏది నా ఆలోచన అనేది ఏది రాంగ్ అవ్వలేదండి. ఇది కూడా చెప్తున్నానండి. ఆడెనకాల చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. ఈరోజు నా పిల్లని నాకు ఇచ్చారు. సంతోషమే. మరి ఇప్పుడు నేను ఎంత గుండె ధైర్యంతో నేనుండాలి? రేపు వాడు వదిలేస్తాడు. వాడికి ఇంకొక విషయం అండి. మా పాప ఎదురుంగానే 1, 2 సార్లు విజయవాడలో వాళ్ళ బాబాయో ఎవరోనంటండి చాలా రౌడీ షీటర్ అంటండి. ఆ రౌడీ షీటర్‌కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్‌లో చూసి చాలా పైశాచిక ఆనందం అనేది చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడంటండి. నాకింత బ్యాక్‌గ్రౌండ్ ఉంది అన్న విషయం కూడా పిల్లకి చెప్పి బెదిరించాడండి. విజయవాడలో మొత్తం నాకు మా బాబాయిలు, మా వాళ్ళందరూ రౌడీలు అని చెప్పి ఆ అబ్బాయి పేరేదో చెప్పిందండి ఆ పాప. ఆ పేరైతే నాకు అతను రౌడీ షీటర్ అంటండి. అతను పేరు చెప్పింది. వీడియోస్ అయి చూసి గొప్పలు పోయేవాడంటండి. గొప్పగా అంటే వాడు రౌడీ చేష్టలా లేకపోతే వాడికి సంబంధించి ఏమైనా వార్తలు ఉండేయంట యూట్యూబ్‌లో?
ఆ! ఆడికి సంబంధించిన యూట్యూబ్‌లో అన్నీ ఉండేయంట. అతను ఎక్కడ దందాలు చేశాడు, ఎక్కడ ఎవరిని ఏం చేశాడు అన్నది అదొక వీడియోస్ ఉన్నాయంటండి. మరి అది 1, 2 వీడియోస్ మా పాపకు చూపించాడంటండి భయపెట్టడానికి. హ్మ్. నువ్వెళ్ళినా కూడా ఒకవేళ నేనెక్కడికెళ్ళినా బయటికి రాగలను. నిన్నేమైనా చేయగలను. ఇప్పుడు నిన్న జరిగిన నైన్త్ క్లాస్ పాప సంగతి ఏమైందండి? నిన్న గాక మొన్నే జరిగింది కదా! వాడు ఇచ్చారు. అది చూసి నాంబోతులాగా బెయిల్ ఇచ్చేసి వదిలేసారండి. ఏమైంది ఆ పాప బతుకుని? ఇప్పుడు నాకొకడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. మీ తల్లిదండ్రులను తెల్లాలేస్తే కష్టపడడానికి మేము బయటకొస్తాము. ఆళ్ళకి ఎవరికి రక్షణండి? ఈరోజు ఇచ్చేస్తారండి. ఆడ 20,00,000 కాదు 50,00,000 కట్టైనా సరే వాడు బయటకొస్తాడు. మాకు సేఫ్టీ ఏంటి? మా హస్బెండ్ అదే అన్నాడు. మనం ఎంత బిక్కుబిక్కుమని అనుకున్నాము. మనం ఇప్పుడు ఇలా ఎళ్తాము. ఎలా పిల్లల్ని ఇప్పుడు మనం తెల్లారి లెగిస్తే ఇద్దరం కష్టపడితేనే గాని లీడ్ చేయలేము. మరి ఈ విధం గురించి నువ్వు ఆడికి బెయిలొస్తే ఏంటిది అని ఆయన కూడా చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి ఆయన. పిల్ల దొరికిందని ఒక బాధుంది. ఆ తర్వాత స్టెప్పు ఎలాగా పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయంగా ఉంది. ఇప్పుడు ఏదైనా వచ్చి నిన్న గాక మొన్న ఆ పాపని చంపేశాడు. అలా ఏదన్నా జరుగుతదా? అని జెప్పి ఈయనే ముందుగానే చాలా బాధపడిపోతున్నారండి. నేనింక నాకు ధైర్యం గూడా సరిపోవట్లేదండి. నేను పిల్లల్ని చదివించాలన్నా, జాబ్స్ చేయించాలన్నా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు సార్. పోలీసుల నుంచి మీరేం కోరుకుంటున్నారు ఇందులో? ఆ మిగతాది అతని కాశ్మీర్ లింకులు, కేరళ లింకులు ఇవన్నీ దర్యాప్తు చేసి కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారా? లేకపోతే మీ వరకు మా అమ్మాయిని కాపాడేశారు కాబట్టి పర్వాలేదు, ఇంకొకరికి జరగకుండా చూడమని కోరుకుంటున్నారు మీరు? లేదు సార్. ఖచ్చితంగా వాడైతే బయటికి రాకూడదు సార్. అవసరమైతే నా ఉద్యోగం మానైనా సరే నేను ఆడి గురించి నా నా పోరాడతం అయితే మట్టుకు లేదు వాడికి బెయిలొచ్చి వాడిని బయటకు వదిలేసారంటే గనక ఖచ్చితంగా మేము నలుగురం అయితే బతకం. మేము అక్కడికెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ముందే మేము చచ్చిపోతాం. ఎందుకంటే అట్లాంటిది ఇంతకన్నా కరెక్ట్ కాదు. ఆ అవమానం మాట కరెక్ట్ కాదు. జీవితకాలం ఎవరిని జైల్లో ఉంచడానికి ఏ కోర్టు ఒప్పుకోదు. కాకపోతే మెయిన్ మీరు ఎలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఏమన్నా అడుగుతున్నారా? అంటే అడుగుతాను కాశ్మీర్ సార్. ఇది దీనికి సంబంధించి ఖచ్చితంగా వాడి ఎనకాల ఎవడున్నారో కావాలి. వాడెనకాల ఎవరున్నారో కావాలి. వాడసలు ఏం చేస్తున్నాడు? ఆడి ఇంటెన్షన్ ఏంటి? పిల్లల్ని తీసుకొని ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఈడికి అక్కడ జమ్మూ కాశ్మీర్‌కి పాకిస్తాన్ బోర్డర్‌కి మధ్య గల సంబంధాలేంటి ఈడికి? ఎవరున్నారు సపోర్ట్ చేయడానికి? ఇవన్నీ బయటికి రావాలి సార్. అలాగే బయటికి తీసుకొచ్చి నాలాంటి తల్లిదండ్రులకి ఇంత క్షోభ అనేది మిగల్చకుండా ఈరోజేదో నా పిల్లొచ్చేసిందని నేనేమి వాడినేమి అనొద్దని నేనేం చెప్పనండి. ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్ జరగాలండి. నాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది లేకుండా బయటికి రాకుండా ఉన్నారండి. మరి నేను 8 నెలలు ఎంత మానసిక క్షోభ అనుభవించానో అది నాకు తెలుసు. నా భర్తకు తెలుసు. నా పెద్ద పిల్లకి తెలుసు. ఎవరికి తెలుసండి? దొరికిన తర్వాత వాడిని అడిగారా మీరు? వాడితో మాట్లాడడం గాని ఏమన్నా జరిగిందా? నేనడిగాను సార్. ఒక్కసారి నేను వాళ్ళు పిలుస్తారా అంటే సీఏ గారు నువ్వు మాట్లాడతావమ్మా. మాటలం కాదు నాకు కసి తీరా ఒక్కతైనా చెంపదెబ్బ కొట్టాలండి. లేదు ఇక్కడైతే అలా కుదరదు. మీరు మట్టుకు ఇదంతా సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉంటది. మా ఉద్యోగాలకి ప్రమాదం జరుగుద్ది. నేను పిలిపించనమ్మా అని చెప్పారు ఆయన. కొట్టడానికి కాదు అసలు. ఏంటనేది అడగడం వాళ్ళేమన్నా అడిగారంట? ఎట్లాగెళ్లారు ఏంటనేది? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది సార్. అసలు ఎలా ఎళ్లారు? ఏంటి? పరిచయాలేంటి? ఎలా వచ్చింది? ఏంటి? ఆ పిల్ల నీకెలా తెలుసు? ఇవన్నీ జరుగుతా ఉన్నాయండి. ఆళ్ళడుగుతా ఉన్నారు. కానీ ఆడిని ఎందుకు వెనకే నాకేదో ఎక్కడోకే చిన్న బాధుందండి. ఏమన్నా వాళ్ళని వెనకేసుకొస్తున్నారా అన్న బాధ ఒక్కటే ఉండిపోయిందండి. కానీ ఏవో ఇదంతా కారణం ఏంటంటే పిల్ల మిస్ అయిన మూడో రోజు నేను ఏంటంటే నాకు పిల్ల బిడ్డ బాధ ఎక్కువైపోయి నేను విషాల గున్యగానికి అలవడం జరిగిందండి. హ్మ్. మా పెద్ద పాపని తీసుకొని సార్ ఇలా జరిగింది. ఇంతవరకు శనివారం మిస్ అయిందండి. ఇంక ఇప్పటి వరకు ఏమి లేదు. అది నా తల్లి వేదంతో నేను ఆళ్ళ దగ్గరికెళ్ళాను కానండి. సీఏ గారిని ఇన్సల్ట్ చేద్దామా? లేకపోతే వీళ్ళేం పని చేయట్లేదా అని కాదండి. నా ఇంటెన్షన్ అదేనండి నా బాధ. ఇప్పుడు కేవలం సార్ దగ్గరికి కూడా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళటం కూడా ఆళ్ళేదో పని చేయట్లేదు అని కాదు సార్. అది ఎందుకంటే అది మనసులో బా పెట్టుకున్నారా అని నేను చెప్పే ఉద్దేశం నాకు.
అదేంటంటే ఒక తల్లి ఇంక ఎటు వెళ్ళట్లా. ఇంక నెలలు గడిచిపోతున్నాయి. అసలు పిల్ల బ్రతికుందా లేదా? అసలు ఎక్కడుంది? ఏ పరిస్థితిలో ఉంది? అన్నది నాకు తెలుసుకోవడానికి కోసమే నేను సార్‌ని కలవటం జరిగిందండి. మరి దాని గురించి గూడా వాళ్ళు అనుకున్నా ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలనే నేను పోరాడాను గానీ, వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో చేయలేదు అని నేను ఎప్పుడు అనను. ఆహ్, వాళ్ళైతే ఖచ్చితంగా అయితే పనిష్ అయితే చేయాలి సార్. రైట్. థ్యాంక్ యూ అమ్మ. మీకు న్యాయం జరగాలని కోరుకుంటాను. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు రక్షించారు, అమ్మాయి కాపాడబడింది. అయితే అసలు సమస్య అట్లాగే ఉండిపోయింది. ఎవరతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా అతనికి కేరళకి వెళ్ళగలిగాడు, అలాగే జమ్మూ కాశ్మీర్లో 9 నెలల పాటు బయట వాళ్ళు ఉండాలంటే ఎలా సాధ్యమైంది, ఇద్దరు మనుషుల్ని ఎలా కాపలా పెట్టగలిగాడు, అలాంటి దర్యాప్తు చెయ్యకపోతే అసలైన లింక్ మిస్ అవుతుంది. అలాగే ఆ తల్లి ఆక్రోశం, ఆ కుటుంబపు ఆందోళన పరిష్కారం కావాలంటే ఈ కేసు అమ్మాయి రక్షించబడింది, అమ్మాయి దొరికింది అని కాకుండా వెనకాల మూలమేంటి, ఇంటెన్షన్ ఏంటి అన్నది ఖచ్చితంగా దర్యాప్తు జరిగి తీరాలి. అదే ఆ తల్లి కోరుతున్నటువంటి కోరిక. మరి అది నెరవేరుతుందా లేదా అన్నటువంటిదే ఇప్పుడు పోలీసుల ముందున్నటువంటి అసలు ప్రశ్న.